సో ఈరోజు జరిగిన సౌత్ ఆఫ్రికా వర్సెస్ నేపాల్ మ్యాచ్ అనేది చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఇంట్రెస్టింగ్ ఉండే. నేపాల్ ఒక పెద్ద రికార్డ్ సృష్టించబోతూ ఆగిపోయింది. జస్ట్ 1 రన్తో నేపాల్ ఓడిపోయింది. చాలా అంటే చాలా మెమోరియల్ విన్నింగ్ ఉంటుండే ఒకవేళ నేపాల్ గెలిచుంటే. సో సౌత్ ఆఫ్రికా జస్ట్ ఒక రన్తో గెలిచింది ఫ్రెండ్స్. ఒక స్టేజ్లో ఎలా ఉండే అంటే నేపాల్ చేతిలో 7 వికెట్స్ ఉండే అండ్ జస్ట్ 24 రన్స్ ఇన్ 21 బాల్స్ అవసరం ఉండే గెలవడానికి. కానీ సౌత్ ఆఫ్రికా బౌలర్స్ మాత్రం చాలా మ్యాజికల్ బౌలింగ్ వేసి లాస్ట్ వరకు తీసుకొని వచ్చారు అండ్ ఒక రన్తో సౌత్ ఆఫ్రికా గెలిచింది ఫ్రెండ్స్. ఆ గెలవడం కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. సో లాస్ట్ ఓవర్లో ఒక స్టేజ్ ఎలా వచ్చిందంటే లాస్ట్ ఓవర్లో ఓన్లీ 8 రన్స్ ఉండే ఫ్రెండ్స్. జస్ట్ 6 బాల్స్లో 8 రన్స్ అవసరం ఉండే కానీ 6 రన్సే కొట్టగలిగింది మన నేపాల్ టీం. 7 వికెట్స్ కోల్పోయింది టకాటకా అండ్ లాస్ట్ బాల్కి 1 బాల్ 2 రన్స్ అవసరం ఉండే ఫ్రెండ్స్. అసలు రన్అట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. లాస్ట్ బాల్ ఫేస్ చేసిన గుల్షన్ జా జస్ట్ బాల్ కొట్టడానికి ప్రయత్నం చేశాడు కానీ బాల్ కీపర్ చేతికి వెళ్ళింది. క్వింటన్ డికాక్ సీదా వికెట్ల మీదకి విసిరాడు బ్యాట్స్మెన్ దగ్గర కానీ మిస్ అయ్యి అది బౌలర్ ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్కి తాకింది. బ్యాట్స్మెన్ క్రీజ్లోకి వెళ్ళేలోపు అప్పటికి అందరూ 1 రన్ అయిపోయింది అనుకున్నారు, సూపర్ ఓవర్ అయిపోతుందేమో అనుకున్నారు కానీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వేలో రన్అట్ అయ్యాడు అండ్ చాలామంది షాక్లో ఉండిపోయారు ఫ్రెండ్స్. చాలా ఎంటర్టైనింగ్ మ్యాచ్ ఉండే. నేపాల్ జస్ట్ మిస్ అయింది ఒక హిస్టారికల్ విన్ కోసం. ఎనీవే నేపాల్ మాత్రం చాలా మంచిగా ఆడింది. సౌత్ ఆఫ్రికా కూడా చాలా ఫైట్ చేసింది ఫ్రెండ్స్. మ్యాచ్ మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. సో ఈ వీడియోలో అయితే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. అప్పుడు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.